మీరు ఆవిడతో ఉన్నప్పుడే వచ్చింది. అవునా? నేను చూడలేదు. మీరు చూడలేదని ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వడం లేదు. అంటే నేను అమ్మాయితో మాట్లాడటం మొత్తం నువ్వు వినేసావా? హలో, వాళ్ళకి ఇష్టం లేకపోయినా పక్క వాళ్ళ జీవితాల్లోకి దూరిపోవడాలు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడాలు, అలాంటి అలవాట్లు మీకున్నాయి, నాకు లేవు. ఇప్పుడు ఎందుకంత సీరియస్? మళ్ళీ ఎందుకొచ్చావు? నా మొబైల్ పోయింది. ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందో తెలిస్తే అక్కడికే పోయి ఎత్తుక్కుంటానుగా. ఇక్కడ ఉన్నప్పుడు చేతిలో ఉంది, బయటికి వెళ్ళి చూస్తే లేదు. అంటే ఇక్కడే ఎక్కడో పెట్టుంటాను. ఈలోపు ఎవరో ఎత్తేస్తుంటారు. నా వైపు చూస్తున్నావేంటి? అంటే నీ ఫోన్ నేను కొట్టేశానా? నేను అలా అనలేదే. కానీ నీ చూపు అలాగే ఉంది. ఇప్పుడే కాదు, నా మీద గతంలో కూడా ఇలాగే అనుమానపడ్డావు. నిజం రుజువయ్యేలోపు వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు నిజమేంటో తెలియాలి. ఇప్పుడు ఎందుకులేండి, వదిలేసేయండి. ఏంటి వదిలేసేది? నీ మొబైల్ నంబర్ చెప్పు. వదిలేయమంటున్నాడు కదా, వదిలేవే. ఏయ్, నువ్వు నోర్ముయ్, చెప్పు. నీ ఫోన్ నీ జేబులోనే ఉందిగా. అరే, నాకు ఇప్పుడే తెలిసింది. చేతిలో లేకపోయేసరికి కంగారు పడ్డాను. లేదు, నా మీద అనుమానపడ్డారు. అయితే సారీ. మీ బోర్డు సారీలు ఎవరికి అవసరం లేదు. ఇప్పటి నుండైనా అవతల మనిషి మీద ఒక అంచనాకు వచ్చేటప్పుడు కాస్త మంచి చెడు ఆలోచించడం అలవాటు చేసుకో. మీ అడ్వైస్ ని తూచా తప్పకుండా పాటిస్తాను. అది నా కొత్త నంబరు. ఫీడ్ చేసుకుని ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయడానికి ట్రై చేయండి. బాయ్. నిన్ను ఓకే ఓకే. ప్రేమ, ఇప్పటికైనా నా గెస్ కరెక్ట్ అని ఒప్పుకుంటావా? నమ్మవే. 3 వీక్స్ బ్యాక్ లవ్ లో పడ్డాను అని అన్నాడు. మీ అన్న వదిన చనిపోయి సరిగ్గా 3 వీక్స్ అయింది. ఆ రోజే కదా మీ ఇద్దరిది ఫస్ట్ మీట్. తన లవరు పాటలు పాడుతుంది అని హింట్ ఇచ్చాడు. నువ్వు పాడతావు. తన పేరుకి లోకన్ దాసోహం అని అన్నాడు. ప్రేమకేనే ప్రపంచమంతా దాసోహం అయ్యేది. నా మాట వినవే. నువ్వు తనకి ఓకే చెప్తే నీకిలా స్టేజ్ల మీద పాటలు పాడాల్సిన కర్మ ఏంటి? ఏకంగా ఏ ఫారెన్ లోనో డ్యూయెట్లు పాడుకోవచ్చు. హలో, ప్రేమేనా మాట్లాడుతోంది? అవును. మీరెవరు? యూసఫ్ గూడలో జనతా బార్ ఓనర్ని, రాజుని మాట్లాడుతున్నా. బార్ నుండా? మీ నాన్న డేవిడే కదా? అవునండి. ఆయనకేమైంది? మందు ఎక్కువైంది, బార్లో బిల్ ఎక్కువైంది. అడిగితే పైసలు లేవంటుండు. ఎంత బాకీ పడ్డాడు? 10,000. జల్దీ వచ్చి పైసలు కట్టి మీ నాయనని తీసుకుపోతావా, లేక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి రౌండ్ వేయించమంటావా? డిసైడ్ చేసుకో. హలో హలో, ఇప్పటికిప్పుడు 10,000 అంటే ఎలా? ఏమైంది ప్రేమ? ఏం లేదు, నేను వెంటనే వెళ్ళాలి. ప్రేమ, త్రిషా, వస్తున్నాను సార్. హలో, ఇంకో లార్జ్ పట్టుకురా. ఆర్డర్లు గట్టిగానే చేస్తున్నావు. బిల్ ఎంత అయిందో తెలుసా నీకు? చెప్పావుగా 10,000. ఓకే. నీ కూతురు డబ్బులు ఇస్తుందా, లేక నువ్వు చెప్పినట్టు ఇక్కడ పాట పాడుతుందా? మిస్టర్, ఈ డాడీ కోసం ఏమైనా చేస్తుంది. ఆయన ఉన్న పలంగా మమ్మల్ని నమ్మి వేలకు వేలు అప్పు ఇచ్చే ఏదో ఎవడున్నాడు.
నువ్వు తప్ప. ఏయ్, ఏమనుకున్నావు? జస్ట్ జోక్ చేసాను తమ్ముడు. ఇంకా మా అమ్మకి ఎవరు డబ్బులు ఎవరు కాబట్టి వచ్చి తప్పనిసరిగా పాట పాడుతుంది. ఏయ్, సారీ బాస్, నీకు ఓ సంగతి తెలుసా? నా కూతురు ప్రేమ పాటకి 20,000 తీసుకుంటది. నీ బాకీ 10,000 కాబట్టి సగం జమ్మేసుకో, మిగిలిన దాంతో కొత్త పత్తు ఓపెన్ చేసుకో. గదంతా తర్వాత నీ కూతురు గిసోంటి చోట పాట పాడడానికి ఒప్పుకుంటుందా? మరి పిచ్చోళ్ళగా ఉన్నావు నువ్వు. నువ్వు ఫోన్ చేసి మీ నాన్న బార్లో ఉన్నాడు అనగానే నా కూతురు ఏమంది? మా నాన్నకి ఏమైంది అని అన్నదా? అవును కదా. అది ఈ డాడీ మీద నా కూతురుకున్న ప్రేమ. వస్తుంది, పాడుతుంది. జీసస్ ఇలాంటి ప్రేమలాంటి కూతుర్ని ఇంకా 2-3 నా కడుపును పుట్టించుంటే ఎంత బాగుండేది. ఏముంది, ఇంకో 2-3 బార్లలో ఖాతాలు పెట్టేటోడివి. ఆహా, కరెక్ట్ గా చెప్పావు. నా కూతురు ఇంకా రాలేదా? రాలేదు. అయితే ఇంకో లార్జ్. రేయ్, ఇంకో లాడ్జ్ ఇవ్వడ్రా. ఎస్, లార్జ్ లార్జ్. జీసస్, అక్కడ నాన్నని వాళ్ళు ఏమి ఇబ్బందులు పెడుతున్నారో ఏంటో. హలో, ఏమ్మా, పైసలు తెస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినావు. ఏంది నీ కదా? నేను డబ్బుల కోసమే తిరుగుతున్నాను. సమయానికి ఎవరూ హెల్ప్ చేయడం లేదు. కష్టంగా ఉంది సార్. అయితే నువ్వు కష్టపడడం మానేసుకో, రిలాక్స్ అయిపోమ్మా. మీ నాన్న సంగతి మేము చూసుకుంటాం. ప్లీజ్ సార్, దయచేసి ఆయన ఏమీ చేయొద్దు. మీకు దండం పెడతాను సార్. నాకు కొంచెం టైం ఇస్తే నాన్న చేసిన అప్పు ఖచ్చితంగా తీర్చేస్తాను. గడువులు ఇవ్వడం కుదరదు. నీ దండాలు నాకు అవసరం లేదు. ఇప్పుడు ఈడికొచ్చి పైసలిచ్చి మీ నాయనని ఇడిపించకపోతావో, మా బార్లో పాట పాడి మీ నాయనని తీసుకుపోతావో డిసైడ్ చేసుకో. నీకు ఏది వీలుగా ఉంటుందో అది చెయ్యి, కానీ ఏదైనా తొందరగా చెయ్యి. సరే సార్, నేను మీ బార్లో పాట పాడతాను. ఓకే. నీకు కూడా ఇప్పుడే ఇబ్బంది పెట్టాలనిపించిందా?
ఎందుకు వచ్చావు? నా వెనకాల ఎందుకు పడుతున్నావు? నేను బాధపడుతుంటే చూడాలని, కన్నీళ్లు పెడుతుంటే చూసి సంతోషించాలని వచ్చావా? నీ కష్టం ఏంటో తెలుసుకుని నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నాకు ఎవరి హెల్ప్ లో అవసరం లేదు. నన్ను తిడితే నీ కష్టాలు తీరిపోతాయంటే నువ్వు నేను ఎంతసేపైనా తిట్టొచ్చు. అహంకారం మనం చుట్టూ ఉన్న మనుషుల్ని దూరం చేస్తుందని తెలుసుకుని నేను దాన్ని వదిలేసుకున్నాను. నువ్వెందుకు పెంచుకోవాలనుకుంటున్నావు? ఇదేగా ప్రాబ్లం. ఊహలకు దొరకని సొగస ఊపిరి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్. పాటలు పాడటానికి గొంతును వాడతావుగా, అలాగే అప్పుడప్పుడు బ్రెయిన్ కూడా వాడు. మాయలకు కనలను మాటలకు కరగనుదువా అంతములు విలువని నా కథని జాలిపడి నా పేరు తలచితే లాభా చల్లబడిన కట్టించేవా నీ ఫేస్లో టెన్షన్ తెలుస్తుంది, బట్ ప్రాబ్లం తెలియట్లేదు. వాట్ హ్యాపెండ్? నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నువ్వే నా ప్రాబ్లం. పో ఇక్కడి నుంచి, పో. అసలు అసలు నీ వల్లే నాకు సగం మనసు అంత దూరం అయిపోయింది. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళు. ఓకే ఓకే కూల్. అమ్మా, అక్కెక్కడికి వెళ్ళింది? ఏమైంది? నా ఫీజు కట్టాలి. లాస్ట్ డేట్ అంటే సరే అంది. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఆ పని మీదే ఉండుంటుందిలేమ్మా. ఉదయం అనగా బయటికెళ్లారు మీ నాన్న. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడని నేను కంగారు పడుతుంటే మధ్యలో నువ్వుకతివి. ఆయనకే హ్యాపీగా ఎక్కడో కూర్చుని తాగుతూ ఉంటాడు. ఛీ, ఎప్పుడూ ఇదే బతుకు. చదువు మానేస్తానంటే కోప్పడతారు. ఫీజు కట్టాలంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయిస్తారు. మీ వల్ల నేను అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అనవసరంగా పుట్టాను ఇంట్లో. వయసుకు మించిన మాటలు మాట్లాడావంటే చెంప పగలు కొడతాను. ఏం లోడ్ చేసావే నీకు ఇంట్లో? నీ అవసరాలు చూడకుండానే పెరుగుతున్నావా? ఫీజులు కట్టకుండానే చదువుతున్నావా? మాట్లాడకుండా పో ఇక్కడి నుంచి. ఛీ,
ఏంటి అలా చూస్తున్నావు? అసలు నువ్వు ఎప్పుడొచ్చావు? నేను చూడలేదనుకుంటున్నావా? దేని గురించి మాట్లాడుతున్నావు? నీ చెప్పులు విరిగిపోతే ప్రణయ్ ఆపుతావా ఇంకా? ఆ కోపమే వద్దనేది. ప్రేమ, ఒక్క విషయం అర్థం చేసుకో. ప్రణయ్ స్థితి ఏంటో మనకి తెలుసు. తను ఇది వరకు ఎలా ఉండేవాడో కూడా మనకి తెలుసు. కానీ ఇప్పుడు తను అలా లేడనిపిస్తుంది, మారాడనిపిస్తుంది. ఎంత మారకపోతే నీ కాలి చెప్ప అతను పట్టుకుంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తను మారాడని షేక్ అండి వాళ్ళ, లేక నువ్వు నమ్ముతున్నట్టు ఇదంతా తను నా మీద ప్రేమతోనే చేస్తున్నాడని తన మెడలో దండ వేసి స్వయంవరం చేసుకోవాలా? అది కాదే. చూడు, అతను నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో, ఇలా ఎందుకు నటిస్తున్నాడో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నేనంత పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడు తను ఆడుతున్న డ్రామా కొత్తది, తన మోట మాత్రం పాతది. నేను అసలు వేరే టెన్షన్ లో ఉన్నాను. నన్ను వెళ్ళని. ఆ టెన్షన్ కి కారణం ప్రణయ్ అడిగితే చెప్పలేదు. కనీసం నాకైనా చెప్పొచ్చు కదా. అవసరం లేదు. దానికి సొల్యూషన్ దొరికింది. అక్కడికే ఇప్పుడు వెళ్తున్నాను. ప్రేమ, అసలు విషయం చెప్పడం మర్చిపోయానే. శ్రీనగర్ కాలనీలో మ్యూజిక్ స్కూల్ ఉంది కదా? ఉంది. అందులో టీచర్ పోస్టు వేకెన్సీ ఉందంటే ఒక గంట క్లాస్ చెప్తే చాలు, నెలకి 10,000 శాలరీ ఇస్తారంట. వెళ్తావా? వదులుకుంటానా? ఇప్పుడు అర్జెంట్ పనుంది. ఇప్పుడు అది చూసుకుని రేపు వెళ్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్.